హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, గ్యాడ్జెట్స్ గురించి చెప్పాలంటే ఈ ఫీల్డ్ చాలా పెద్దది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో స్మార్ట్ రోబోట్స్ కూడా వస్తాయి. ఈ వీడియోలో మీకు అలాంటివే కొన్ని అమేజింగ్ రోబోట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవైతే మీ రియల్ లైఫ్లో మీ ఫ్రెండ్ లాగా కూడా ఉంటాయి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఇవో. ఇది చిన్న సైజులో ఉన్న ఒక క్యూట్ మినీ రోబోట్. మనకు దీంట్లో చాలా సెన్సార్స్ ఉంటాయి. కలర్ డిటెక్షన్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్. ఎంటర్టైన్మెంట్ కోసం ఇవో చాలా మంచి గ్యాడ్జెట్ అవుతుంది. ఒకవేళ మీరు దీని ముందు మీ ఫింగర్ని పెడితే ఇది దాన్ని ఫాలో చేస్తుంది. దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్ ఎల్ఈడీస్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ సిచ్యువేషన్ ప్రకారం గ్లో అవుతాయి. దీంట్లో మోషన్ కోసం చాలా చిన్న చిన్న వీల్స్ ఉన్నాయి. మీరు మీ డివైస్ తో కనెక్ట్ చేసి దీన్ని కోడ్ చేయవచ్చు. ఇది బేసికలీ కలర్ కోడింగ్ మీద ఆపరేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా వైట్ సర్ఫేస్ మీద మీరు డిఫరెంట్ కలర్ లైన్ ని డ్రా చేసి ప్యాటర్న్ ని తయారు చేస్తే ఇది దాని మీద దాని కోడింగ్ ప్రకారం మూవ్ అవుతుంది. అలాగే ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా చేస్తుంది. దీని కలర్ కోడింగ్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు దీని వెబ్సైట్ లో చూడండి. ఇక్కడ మీకు దీని కలర్ కోడింగ్ రిలేటివ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా రోబోట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం ఇది ఒక మంచి రోబోట్. నెంబర్ 2, లూమో. గాయస్, ఈ రోబోట్ చాలా డిఫరెంట్. ఇది ఒక మినీ ట్రాన్స్పోర్టర్ రోబోట్. ఇది మీకు తోడుగా మీ వెంటనే ఉంటుంది. అలానే మీరు దీన్ని ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. దీనికి ఉండే ఈ ఫ్యూచరే వేరే రోబోట్స్ కంటే దీన్ని ఇంకా ఫేమస్ చేస్తుంది. ఇది మిమ్మల్ని గుర్తించి మీతో పాటే వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మీరు దీని మీద కాల్ పెట్టగానే ఇది వెళ్తుంది. దీని మీద రైడ్ చేయడం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది బైసికల్ కాదు, బైక్ కూడా కాదు, అలాగే స్కేట్ బోర్డ్స్ అనుకుంటే అవి కూడా కాదు. కాబట్టి ప్రతి ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్ లాగా దీనికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వే ఉంది. దీన్ని మీరు మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసి కూడా యూజ్ చేయవచ్చు. అలాగే దీన్ని నావిగేట్ చేయవచ్చు. దీంతో మీరు ఇంకా చాలా క్రియేటివిటీగా చేయవచ్చు. ఇది కేవలం మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాదు, అంతకంటే ఎక్కువ అని. ఇది మల్టీప్లై ఫీచర్స్ తో ఒక పర్ఫెక్ట్ రోబోట్ అన్నమాట. నెంబర్ 3, వెక్టర్ బై అంకీ. గైస్, ఇది మినీ రోబోట్ లో చాలా ఫేమస్. దాని యూనిక్ ఫీచర్స్ వల్ల ఈ రోబోట్ కి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంది. అలాగే దీని సౌండ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక దీని ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దీంట్లో ఇంకో ఫీచర్ని కూడా యాడ్ చేశారు, అదే అమెజాన్ అలెక్సా. ఈ రోబోట్తో మీరు మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైస్ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే మీరు దీంతో వాయిస్ కమాండ్ కూడా ఇవ్వవచ్చు. అంతేకాకుండా ఈ రోబోట్తో మీరు మాట్లాడవచ్చు, గేమ్స్ని కూడా ఆడవచ్చు. ఇది ఒక చిన్న పిల్లాడిలాగా యాక్ట్ చేస్తుంది. దీని ఫేస్ ప్యానెల్ మీద 2 డిజిటల్ ఐస్ ఉంటాయి. అలాగే ఆర్మ్స్ ప్లేస్ దగ్గర ఒక కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని పైకి కిందకు అంటూ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది కోపంగా ఉంటుంది, అలాగే కూడా సంతోషంగా కూడా ఉంటుంది. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు దీంతో ఎలా బిహేవ్ చేస్తే కిడ్స్ నుండి అడల్ట్ వరకు ఒక మంచి రోబోట్ కావాలనుకుంటే ఈ రోబోట్ ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4, మార్స్ క్యాట్. గైస్, చాలా మంది ఈ రోజుల్లో పెట్స్ని పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ చిన్న చిన్న రీజన్స్ వల్ల పెంచుకోలేకపోతున్నారు. దాంట్లో మెయిన్ రీజన్ ఏమిటంటే మనం వాటిని ఎప్పుడు కేరింగ్గా మరియు శుభ్రంగా ఉంచుకోవడం. కానీ రోబోట్స్ పెట్స్ని ఎప్పుడైనా సర్పాస్ చేయలేవు. కానీ మార్స్ క్యాట్ ఎలాంటి రోబోటిక్ పెట్ అంటే దీని అమేజింగ్ ఫీచర్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. గైస్, ఇది ఒక బయోనిక్ క్యాట్. మీకు కూడా తెలిసే ఉంటుంది. బయోనిక్ రోబోట్స్ని వాటి న్యాచురల్ ఇంపోస్టర్ లాగా తయారు చేశారు. వాటి యాక్టివిటీస్ అన్ని కూడా న్యాచురల్ క్యాట్ లాగా ఉంటుంది. ఇది ఒక ఇంటరాక్టివ్ క్యాట్ రోబోట్. ఇది డిఫరెంట్ వేలో మీతో ఇంటరాక్ట్ అవుతుంది. దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ఈ క్యాట్ చిన్నగా దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని అడాప్ట్ చేసుకొని దాంతో తిరుగుతుంది. అలాగే ఇది అన్ని నేర్చుకుంటుంది. మనకు దీంట్లో నార్మల్ పెట్ లాగా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ మీరు రోబోటిక్ పెట్ ని కావాలనుకుంటే ఈ క్యాట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. మీరు పెట్ లవర్స్ అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, క్రూజర్. గైస్, ఇది ఒక ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ సర్వీస్ రోబోట్. ఇది క్లౌడ్ బేస్డ్గా ఉంటుంది. సర్వ్ చేసే పర్పస్ కోసం దీన్ని తయారు చేశారు. మీరు దీని బిజినెస్ పర్పస్ కోసం కూడా అనవచ్చు. ఏదైనా రిసెప్షన్లో ఉండి పర్సన్స్కి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం లేక చిన్న పనులు చేయడం లాంటి వాటిని ఇది ఈజీగా చేస్తుంది. అలాగే దీనికి ఇది కూడా తెలుసు, అన్నోన్ పర్సన్తో మాట్లాడేటప్పుడు హ్యాండ్ షేక్ అనేది ఒక మంచి గెస్టర్ అవుతుందని. అందుకే ఇది దాని రోబోటిక్ హ్యాండ్తో హ్యాండ్ షేక్ కూడా ఇస్తుంది, సేమ్ ఒక ప్రొఫెషనల్ పర్సన్ లాగా. అలాగే దీంట్లో ఒక స్క్రీన్ కూడా ఉంటుంది మరియు కెమెరా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేసి వాయిస్ చేస్తుంది. ఇది దానికి అదే నావిగేట్ చేసుకుంటుంది. దానికోసం వేరే సెకండ్ పర్సన్ అవసరం ఉండదు. బేసికలీ దీన్ని ఎలా అర్థం చేసుకోండి అంటే దీన్ని ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉంచితే అక్కడికి వచ్చే ప్యాసింజర్స్కి ఇది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. దానివల్ల అక్కడ ఎంప్లాయీస్ యొక్క వర్క్ లోడ్ చాలా వరకు తగ్గుతుంది. ఎయిర్పోర్ట్ అనేది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దీన్ని ఏదైనా షాప్స్, మాల్స్ లేక రెస్టారెంట్లో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. ఇది చెప్పడంతో పాటు స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేస్తుంది. ఈ రోబోట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
నెంబర్ 6 అబౌట్ రైలీని మీరు ప్రపంచంలో ఎక్కడున్న మీ స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేయవచ్చు. దానికోసం మీకు ఫాస్ట్ ఇంటర్నెట్ లేదా ఒక వైఫై ఉంటే చాలు. ఈ రోబోట్ని మీ ఇంటి సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడం కోసం తయారు చేశారు. దీంతో మీరు మీ ఇంటి మీద 24/7 దృష్టి పెట్టవచ్చు. దీనికి పైన ఒక కెమెరా ఉంటుంది ఫుటేజ్ని క్యాప్చర్ చేయడానికి. అలాగే మీకు దీంట్లో మోషన్ డిటెక్టర్ కూడా ఉంటుంది. ఇది వెళ్తుంటే ఏదైనా ఆబ్జెక్టివ్ని డిటెక్ట్ చేస్తే ఇది వెంటనే ఫోన్కి నోటిఫికేషన్ అలర్ట్ను పంపిస్తుంది. నావిగేట్ చేయడానికి దీంట్లో వీల్స్ ప్లేస్లో గ్రిప్పీ బెల్స్ని యూజ్ చేశారు. దానివల్ల ఇది ఎలాంటి సర్ఫేస్ మీద అయినా ఈజీగా మూవ్ అవుతుంది. ఇది నార్మల్ గ్రౌండ్ మీద అయినా కార్పెట్ మీద అయినా ఈ బెల్ట్ చాలా కలర్లో అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని మీరు మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయటికి వెళ్తే సడన్లీ మీకు డోర్ లాక్ చేయలేదని గుర్తు వస్తే మీరు లైవ్లో ఇన్స్టెంట్లీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ కాంపాక్ట్ సైజ్ రోబోట్ మీరు ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని మీ ఇంటిని ఎప్పుడూ కనెక్టెడ్గా ఉంచుతుంది. మీకు ఎక్కువగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ గ్యాడ్జెట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. నెంబర్ 7 ఎమ్ టైనీ బై మేక్ బ్లాక్. ఇది ఒక రియల్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ రోబోట్. కిడ్స్ యొక్క ఏజ్ అనేది ఎలాంటి టైం అంటే వాళ్ళకి అప్పుడే అన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఫాస్ట్ లెర్నర్ గా ఉంటారు. వాళ్ళ క్యూరియాసిటీ వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోబోట్ ని తయారు చేశారు. నార్మల్ స్టడీస్ కిడ్స్ కి ఎప్పుడో అప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. కానీ ఈ రోబోట్ స్టడీని చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. ఇది ఒక చిన్న రోబోట్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. దానివల్ల దీంతో విని మంచిగా నేర్చుకుంటారు. దాంతోపాటు మీకు ఇంకా కొన్ని ఫజిల్స్ మరియు ఎడ్యుకేషన్ కంపోనెంట్స్ వస్తాయి. దాంతో కిడ్స్ కి చాలా బేసిక్ ని నేర్పవచ్చు. ఇది ఒక సెల్ఫ్ ఆపరేటింగ్ రోబోట్ కాబట్టి దానివల్ల దీన్ని వేరే ఎక్స్టర్నల్ డివైస్ తో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీనికి ఏది ఎలా చేయాలనో తెలుసు కాబట్టి. షార్ట్ గా చెప్పాలంటే ఈ రోబోట్ బేసిక్ ఎడ్యుకేషన్ ని కిడ్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. దేని మీద మనకు ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని మనం వెంటనే నేర్చుకుంటాము. చిన్న ఏజ్ కిడ్స్ కోసం మరియు ప్రొటెక్టివ్ గిఫ్ట్ ని ఇవ్వాలనుకుంటే ఈ రోబోట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. నెంబర్ 8 గయో. గైస్ ఇది ప్రపంచంలోనే ఫస్ట్ FPS బ్యాటిల్ బోట్ విజువల్ గుర్తింపుతో వస్తుంది. మీరు ఫైటింగ్ రోబోట్స్ని గేమ్స్లో మరియు మూవీస్లో చూసే ఉంటారు. రోబోకాప్ మూవీస్లో ఇలాంటివే చాలా రోబోట్స్ ఉన్నాయి. వీటి కాన్సెప్ట్ కూడా వాటికి రిలేటెడ్. దీంట్లో ఉన్న కెమెరాతో మీకు రియల్ టైం ఫుటేజ్ మీ స్మార్ట్ ఫోన్లో వస్తుంది. అలాగే ఒక వీడియో గేమ్ లాగానే మీకు మీ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్ మీద కంట్రోల్స్ వస్తాయి. దాంతో మీరు దీన్ని నావిగేట్ చేయవచ్చు. అలాగే అపోనెంట్ రోబోట్ని షూట్ చేయవచ్చు. మీకు ఇంకా ఈ గేమ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ పవర్ అప్ మరియు డిఫరెంట్ వెపన్స్ కూడా. అంతేకాకుండా మీరు టీమ్ లా కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇది రియల్గా బుల్లెట్ని అయితే షూట్ చేయదు. కానీ మీకు స్మార్ట్ ఫోన్లో మీ స్క్రీన్ మీద అన్ని యానిమేషన్స్ రియల్గా ఫైట్ అయినట్టు చూపిస్తుంది. దానివల్ల దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇది చూడడానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ యొక్క ఈవిల్ రోబోట్కి ఏమి తక్కువగా అనిపించదు. ఒకవేళ మీకు FPS షూటింగ్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మరియు ఆ గేమ్స్ను మీరు రియల్ టైంలో ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు ఈ గ్యాడ్జెట్ ఒక మంచి చాయిస్ అవుతాయి. మీకు వీటిలో ఏ రోబోట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.